నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే మరోసారి రణబీర్ కపూర్, సాయి పల్లవిలు సీతారాములుగా రామాయణ తెరకెక్కుతుండగా ప్రస్తుతం రెగ్యులర్గా షూటింగ్ని జరుపుకుంటుంది. దంగల్ మూవీతో ఇప్పటి వరకు భారతీయ చిత్రసీమలో అత్యధిక కలెక్షన్స్ని సాధించిన దర్శకుడిగా రికార్డు సృష్టించిన నితీష్ తివారీ దర్శకుడు. దీంతో రామాయణపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రైమ్ ఫోకస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. రీసెంట్గా నమిత్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం రాముడి ఇతిహాసాన్ని చూడాలనే లక్ష్యంతో 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రామాయణాన్ని నిర్మిస్తున్నాం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంత హై బడ్జెట్తో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ రామాయణ. కాకపోతే హాలీవుడ్తో పోల్చుకుంటే తక్కువే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మా సొంతగానే నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నాం. 7 సంవత్సరాల క్రితమే రామాయణ పనులు ప్రారంభించాం. కోవిడ్ తర్వాత అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది నన్ను పిచ్చివాడవని అనుకున్నారు. తరాలు మారినా యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే అని నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామాయణ బడ్జెట్ న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. రామాయణ 2 భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ప్రపంచంలో ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం రామాయణ కోసం వర్క్ చేస్తుంది. విజువల్గా కూడా ఒక సరికొత్త వండర్ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే సీతారాములకి సంబంధించి రిలీజ్ అయిన సాయి పల్లవి, రణబీర్ లుక్కి మంచి పేరు వచ్చింది. రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ చేస్తుండడంతో పాటు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి రామాయణకి ఉన్న క్రేజ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. రాముడి పిన్నతల్లి కైకేయిగా ఒకప్పటి హీరోయిన్ లారా దత్తా, శూర్పణఖ అనే రాక్షసిగా మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మిగతా క్యారెక్టర్లలో కూడా భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అత్యంత ప్రతిభావంతమైన నటీనటులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.